హాయ్ ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. సంవత్సరములు గతించుచుండగా యెహోవా నీ కార్యమును నూతనపరచుము. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చూడండి, ఈ 2024 అంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి తన దయలో కృపలో వర్ధిల్లింపజేసి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మనకు కృపనిచ్చాడు. అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, ఈ యొక్క సంవత్సరంలో అంట ఆయన నూతనమైన కార్యములు చేస్తాడంట, ఆశ్చర్యమైన కార్యములు చేస్తాడంట. తన నూతనమైన కార్యముల ద్వారా తన ప్రేమను చూపిస్తూ, తన కరుణను చూపిస్తూ, తన కృపను చూపిస్తూ దేవుడు మన జీవితంలో ఆగిపోయిన మనం 2024లో పొందుకోలేని మేళ్లను, పొందుకోలేని కృపను, చూడని కార్యములను దేవుడు ఈ 2025లో నెరవేర్చి తన నూతనమైన కార్యముల ద్వారా మనల్ని ఆదరించి, ఓదార్చి, తన మేళ్ల చేత తృప్తిపరిచి సర్వసమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడండి. కాబట్టి దేన్ని మీరు 2024లో పొందుకోలేకపోయారో దాని విషయమై భయపడకండి, బాధపడకండి. ఈ 2025లో దేవుడు నూతనమైన కార్యములను మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇంకా మీ లైఫ్ని ఉన్నతంగా ఆయన మార్చివేయబోతున్నాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.